అడ్డంగా మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. పత్తిపాడులోని పవన్ వారాహి విజయభేరి సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పత్తిపాడులో మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నామని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. వారి కంపెనీల కోసం బ్రిడ్జి వేసుకున్నారు కానీ ప్రజలకు రోడ్లు లేవని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడమేనని పవన్ చెప్పారు. మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువతకు మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి, మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు. కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్లు వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం, ఇన్ని చేతులు లెగుస్తూ ఉన్నాయి, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి లక్ష్యం. మీకోసం నేను పోరాటం చేస్తానని మీకు నమ్మకం ఉందా? మీకోసం పోరాటం చేస్తానన్న నమ్మకం మీకుందా? మీకోసం నేను కూటమి ప్రభుత్వంలో నేను మీ గొంతునవుతాను, మీ గళాన్నవుతాను, మీ గుండెనవుతాను, మీ గుండె చప్పుడునవుతాను. మీరెక్కడ ఉపాధి అవకాశాలు కానీ, ఐటీ పరిశ్రమలు కానీ అన్ని ఇక్కడే ఉండాలి. మన కాకినాడ పార్లమెంట్ లో ఉండాలి, తూర్పు గోదావరి జిల్లాలో ఉండాలి. మీ తల్లిదండ్రులను ఇక్కడ వదిలేసి, మీ ఇంట్లో పెద్దలను వదిలేసి కాకుండా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. తాగునీరు ఇవ్వరు, రోడ్లు ఇవ్వరు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వరు, డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వరు. 30,000 మంది ఆడపిల్లల్ని మాయమైపోయి అదృశ్యమైపోతే దాని గురించి మాట్లాడే ప్రభుత్వం లేదు, ఇక్కడ నాయకులు లేరు. వీళ్ళందరికీ ఎందుకు ఓట్లు వేయాలి? వంతాళ మైనింగ్ ని అడ్డగోలుగా దోచేస్తుంటే ఒక్కడు మాట్లాడే దీని గురించి. అందరూ వాటాలు పంచుకుంటా ఉన్నారు, కొండలకి కొండలే మింగేస్తా ఉన్నారు. మీ భవిష్యత్తుని నిరాశాజనకం నైరాశ్యం చేస్తా ఉన్నారు. మీకోసం నిలబడేవాడు ఎవడు? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మనకి చిత్తూరు జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3.5 సంవత్సరాలు ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రాజంపేట పార్లమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దాదాపు 14 సంవత్సరాలు పనిచేసిన చంద్రబాబు గారు ఉన్నారు. దశాబ్దంగా రోడ్డు తిరుగుతూ ప్రతి కష్టానికి భుజం కాసి ఒరిసిపోయింది నా భుజం. నేనున్నాను మీకోసం. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజున సారా నమ్ముకుంటూ 40,000 కోట్ల రూపాయలు సంపాదించి 60 రూపాయలు ఉండే మద్యాన్ని 200 రూపాయల పైన మద్యాన్ని అమ్ముకుంటూ దాదాపు 40,000 కోట్లు మీ లివర్ని, మీ ఆరోగ్యాల్ని, మీ మొత్తం బ్రెయిన్ ని పాడు చేసేంత, నరాల్ని పాడు చేసేంత ఈ మద్యాన్ని మీకు సప్లై చేసి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఈ రోజున మీకు ఈ విధంగా చేశాడు. పత్తిపాడు మండలంలో మనం పోరాటం చేస్తుంది ఒక మాఫియా డాన్తో పోరాటం చేస్తున్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం. మీకు యువతకు మీకు చెప్తా ఉన్నాను, మీకు అన్యాయం జరుగుతూ ఉంది. పత్తిపాడు మండలం లంపకలవ గ్రామం సమీపంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి సోదరుడు వీరభద్రారెడ్డి వీరభద్ర కంపెనీని పెట్టి అక్రమంగా ఆ కంపెనీకి మట్టి గ్రావెల్ అక్రమంగా రవాణా చేసి నిర్మాణం చేపట్టారు. మైనింగ్ సెస్ తోటి, మైనింగ్ మీద వసూలు చేసే పన్నుతోటి కంపెనీ కోసం ఒక బ్రిడ్జ్ చేసుకున్నారు. కానీ మీకోసం రోడ్లు లేవు. వాళ్ళ కంపెనీల కోసం బ్రిడ్జ్లు వేసుకోగలిగారు కానీ మీకోసం రోడ్లు లేవు. పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మీరందరూ కలిపి, నేను ఇంతే అనుకోకండి, మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. చిత్తుగా ఓడించండి వైసీపీని. మన భవిష్యత్తు